ఆ రాత్రి సముద్ర తీరంలో అలలు బలంగా దూసుకొచ్చాయి. చంద్రుడు మబ్బుల్లో దాక్కుని భయంకరమైన వాతావరణాన్ని సృష్టించాడు. ఒక చిన్న మత్స్యకార గ్రామం సముద్రం పక్కనే ఉంది. ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ రాత్రి సముద్రానికి దగ్గరికి పోవడానికి భయపడేవారు. ఎందుకంటే ఆ సముద్రాన్ని మాయా సముద్రం అని పిలిచేవారు. సముద్రంలో విచిత్ర శబ్దాలు వినిపించేవి, కొన్నిసార్లు స్త్రీల నవ్వులు వినిపించేవి. గ్రామ పెద్ద ఒకప్పుడు చెప్పాడు, అక్కడ ఒక శాపం ఉంది. ఒక యువకుడు అర్జున్ ఆ శాపాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను రాత్రి ఒంటరిగా సముద్రం దగ్గరికి వెళ్లాడు. అలలు ఒకసారిగా ఎరుపు రంగులోకి మారాయి. అర్జును గుండె బలంగా కొట్టుకుంటుంది. నీటిలోంచి ఒక అందమైన స్త్రీ రూపం బయటికి వచ్చింది. ఆమె కళ్లల్లో నీలి జ్వాలలు మెరుస్తున్నాయి. ఆమె మధురంగా నవ్వింది. కాని ఆ నవ్వులో భయం దాగి ఉంది. అర్జున్ ఆమెను చూశాక మంత్రముడయ్యాడు, అట్రాక్ట్ అయిపోయాడు. ఆమె చేతులు చాపి అతన్ని సముద్రం లోపలికి రా అని ఆహ్వానిస్తోంది. అర్జున్ అడుగడుగున సముద్రం లోపలికి నడవసాగాడు. ఒక్కసారిగా గాలిలో అరిచిన శబ్దాలు వినిపించసాగాయి. అలలు ఎత్తుకు ఎగిరి అర్జును చుట్టేశాయి. గ్రామంలో ఉన్న సీత అనే యువతి కలలో ఆ దృశ్యం చూసింది. ఆమె వెంటనే గ్రామ పెద్ద దగ్గరికి వచ్చి పరిగెత్తింది. అర్జున్ ప్రమాదంలో ఉన్నాడు అని చెప్పింది. గ్రామ పెద్ద కళ్లల్లో గంభీరత కనిపించింది. అతను చెప్పాడు, మాయా సముద్రం తాకినవాడు తిరిగి రావటమే లేదు. కాని సీత భయపడలేదు. ఆమె అర్జును రక్షించడానికి సముద్రం వైపుకు వెళ్లి బయలుదేరుతోంది. సముద్రం దగ్గరికి రాగానే ఒక చల్లని గాలి వీచింది. నీటిలో భూతరూపాలు తెలియాడుతున్నాయి. సీత కళ్లల్లో భయం ఉన్నా ధైర్యం మాత్రం తగ్గలేదు. ఒక్కసారిగా సముద్రం మధ్యలో పెద్ద నల్ల చక్రవాతం ఏర్పడింది. అంటే సుడిగుండం లాంటిది. ఆ చక్రవాతం లోపల అర్జున్ కనిపించాడు. సూడి మొత్తం అతన్ని చుట్టేసింది. అతని కళ్ళు ఎర్రగా వెలుగుతున్నాయి. సీత అర్జున్ గట్టిగా పిలిచింది. అర్జున్ ఒక్క క్షణం తనలోకి వచ్చాడు. కాని వెంటనే సముద్ర దేవత ఆకర్షణ మళ్లీ అతన్ని పట్టుకుంది. స్త్రీ తన చేతిలో పవిత్ర రుద్రాక్ష నీటిలో పడేసింది. సముద్రం ఒక్కసారిగా కదిలింది. ఆ దేవత ముఖంలో కోపం పెరిగింది. ఆమె శబ్దం భూమి మొత్తం కంపించేలా మారింది. అలలు పెరిగి సీతను ముంచేలా వచ్చాయి. కాని రుద్రాక్ష శక్తి ఆ అలను ఆపేసింది. సీత చేతులు జోడించి భక్తితో ప్రార్థిస్తుంది. ఒక్కసారిగా గాలిలో ఒక నల్ల పక్షి కనబడింది. అది గ్రామ పెద్ద ఆత్మ రూపంలో వచ్చింది. అది స్వరం వినిపించింది. దాని స్వరం ఆమెను ఎదుర్కొంటే శాపం తొలుగుతుంది అని. సీత ధైర్యంగా సముద్ర దేవత వైపు నడిచింది. నీరు ఆమె కాళ్ల దగ్గరకు వచ్చిన దానితో కలిసిపోలేదు. దేవత కళ్లల్లో కోపం మరింత పెరిగింది. ఆమె తన పెద్ద గోర్లతో సీతపై దాడి చేసింది. కాని రుద్రాక్ష కాంతి ఆ గోర్లు తగలకుండా కాపాడింది. సీత గట్టిగా మంత్రం జపించింది. సముద్ర దేవత కేకలు వేస్తూ వెనక్కి వెళ్లడం మొదలెట్టింది. అర్జున్ శరీరం ఒక్కసారిగా బరువుగా కూలిపోయాడు. సీత అతని వైపు పరిగెత్తింది. కాని దేవత మళ్లీ భారీ రూపంలో బయటకు వచ్చింది. ఆమె రూపం సగం స్త్రీ సగం రాక్షసిలా ఉంది. సముద్రం మొత్తం నల్లగా మారుతోంది. గ్రామం వరకు భూకంపం లాంటి కంపనం చేయింది. సీత తన చివరి శక్తిని ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. సీత కళ్లల్లో దీప్తి వెలిగింది. అంటే దీపం ఆమె చేతుల నుండి తెల్లని జ్వాల బయలుదేరింది. ఆ జ్యోతి నేరుగా సముద్ర దేవతను తాకింది. దేవత కేకలతో సముద్రం మొత్తం ఉప్పొంగింది. అర్జున్ నెమ్మదిగా కళ్లను తెరిచాడు. సీత అని అతను మెల్లగా పలికాడు. సీత అతని దగ్గరికి లాగి కాపాడింది. కాని దేవత మళ్లీ తన రాక్షస రూపంలో దాడి చేసింది. ఈసారి ఆమె వెనుక వందలాది ఆత్మలు తేలియాడుతున్నాయి. అవి గ్రామస్థుల ఆత్మలే అని సీత గుర్తించింది. సీత వారికి విముక్తి ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఆమె గుండె దగ్గర ఉన్న రుద్రాక్షని ఆకాశం వైపు ఎత్తింది. ఒక్కసారిగా ఆకాశం నుంచి మెరుపు దిగి రుద్రాక్షలో కలిసింది. రుద్రాక్ష ఒక శక్తివంతమైన శంకు రూపంలో మారింది. ఆ సీత శంఖాన్ని ఊదింది. ఆ శబ్దం సముద్రాన్ని కంపించేసింది. దేవతల కేకలతో వినక్తి తగ్గింది.
ఆత్మలు ఒక్కొక్కటిగా వెలుగులోకి కలిశాయి. గ్రామస్తుల శాపం తొలగిపోయింది. సముద్రం నీలి రంగులో ప్రశాంతంగా మారింది. దేవత శక్తి క్షీణించింది. ఆమె మానవ రూపంలోకి మారింది. ఆమె కన్నీళ్లు కారుస్తూ నేను శాపబద్ధురాలిని అని అంది. నిజానికి ఆమె ఒక రాజకుమారి అని తెలిసింది. ఆమెను సముద్ర దేవుడు శపించి రాక్షసిగా మార్చాడు. సీత మళ్లీ శంఖాన్ని ఊదగా ఆమె ఆత్మ విముక్తి పొందింది. ఆమె రూపం కాంతిలో కలిసి ఆకాశంలో మాయమైంది. అర్జున్ మెల్లగా లేచి సీతను చూశాడు. నువ్వే నన్ను రక్షించావు అని అన్నాడు. సీత కళ్లల్లో ఆనంద భాష్పాలు మెరిచాయి. ఇద్దరు సముద్ర తీరంలో ఒకరినొకరు హత్తుకున్నారు. ఉదయం మొదటి కిరణం సముద్రంపై పడింది. గ్రామస్తులు ఆనందంతో వారిని ఆహ్వానించారు. గ్రామ పెద్ద ఆత్మ చివరిసారి ఆశీర్వదిస్తూ కనిపించింది. తర్వాత కాంతిలో మాయమైపోయింది. మాయా సముద్రం శాపం తొలగిపోయింది. ఇకపై అది శాంతి సముద్రం అయింది. దానివల్ల ఎవ్వరికీ ఏ ప్రమాదం జరగదు ఇక మీద. సీత అర్జున్ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. గ్రామం మొత్తం మళ్లీ సంతోషంతో నిండిపోయింది. సముద్ర తీరంలో ఒక పవిత్ర శిల నిలిచింది. ఆ శిలపై రాసి ఉంది, ధైర్యమే మాయను జయిస్తోంది అని.